హే ఎవ్రీవన్, ఈరోజు మనం జావాస్క్రిప్ట్లోని అరేస్ కాన్సెప్ట్ చూడబోతున్నాం. అరేస్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం ఈ అరే కాన్సెప్ట్. స్పెసిఫిక్గా జావాస్క్రిప్ట్లో అయితే హెట్రోజీనియస్ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చును. సో హెట్రోజీనియస్ మీన్స్ మోర్ దెన్ వన్ డేటా టైప్ వాల్యూస్ని కూడా ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చును. సో మనం దీంట్లో మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. లైక్ ఒక అరేలో ఒక వాల్యూని యాడ్ చేసుకోవడం, అదే వాల్యూని రిమూవ్ చేయడం, ఇటువంటి మల్టిపుల్ ఆపరేషన్స్ అనేది మనం యూజువల్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఒక అరేలో ఎలా వాల్యూ అనేది యాడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. సో అరే డాట్ పుష్. సో పుష్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఎటువంటి వాల్యూనైనా సరే, ఎటువంటి డేటా టైప్ వాల్యూనైనా సరే అరేలోకి ఎంటర్ చేయించుకోవచ్చును, అరేలో యాడ్ చేసుకోవచ్చును. ఓకేనా? బట్ అదే మనం అరే నుంచి వాల్యూస్ని రిమూవ్ చేయాలంటే మనకు 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి పాప్. సో పాప్ అనే మెథడ్ యూజ్ చేసి మీరు అరే నుంచి వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటే లాస్ట్లో ఉండే ఇండెక్స్ లాస్ట్లో ఉండే వాల్యూస్ ఫస్ట్ రిమూవ్ అవుతున్నట్టు. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే డాట్ పాప్ అని ఇచ్చారనుకోండి, అరేలో 1 2 3 అని వాల్యూస్ ఉందంటే ఫస్ట్ 3 రిమూవ్ అవుతుంది అనమాట. సో అలా లాస్ట్ నుంచి వాల్యూస్ రిమూవ్ చేయాలనుకుంటే మాత్రం పాప్ అనే ఫంక్షనాలిటీ బెస్ట్ వన్. సో అదే విధంగానే మీరు ఫస్ట్ నుంచి రిమూవ్ చేయాలనుకోండి వాల్యూస్, సో అప్పుడు షిఫ్ట్ అనే ఒక ఫంక్షనాలిటీ యూస్ఫుల్ అవుతుంది. లైక్ అరే డాట్ షిఫ్ట్ అంటే 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్టింగ్ నుంచి రిమూవ్ అవుతూ వస్తుంది. ఓకేనా? అండ్ స్ప్లైస్ అనేది దానికోసం అంటే ఒక ఇండివిజువల్ స్పెసిఫిక్ ఆర్బిటరీ ఐటమ్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ స్ప్లైస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. లైక్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్, స్పెసిఫిక్గా థర్డ్ ఇండెక్స్ పొజిషన్, ఆ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్స్ బేస్ చేసి రిమూవ్ చేయాలనుకుంటే మాత్రం ఈ స్లైస్ అనే ఒక ఆపరేటర్ ద్వారా దట్ ఈస్ పాసిబుల్. ఓకేనా? ఆల్రైట్ గైస్, ఇప్పుడు ఈ అన్ని కాన్సెప్ట్ గురించి మనం ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్ ఒక కంపైలర్ ఓపెన్ చేసుకున్నాను. ఇందులో వచ్చి అరే అని ఒక వేరియబుల్లో 4 వాల్యూస్ స్టోర్ చేసుకున్నాను. సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. వి గాట్ 4 వేరియబుల్స్. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇందులో ఒక వాల్యూ అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలంటే ఏఆర్ఆర్ డాట్ పుష్ అనే ఫస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. లైక్ 50 అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ కమాండ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను క్లియర్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. 50 అనేది నాకు ఈజీగా అదే అరేలో యాడ్ అయిపోయింది. ఆల్రైట్, సో మనం ఇప్పుడు ఒక ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలని చూసాం కదా, అదే ఎలిమెంట్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో రిమూవ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ వే చెప్తాను, లాస్ట్ నుంచి ఒక ఎలిమెంట్ని ఎలా రిమూవ్ చేయడం అనేది. ఏఆర్ఆర్ అరే ఆఫ్ పుష్ కాదు, పాప్. సో పాప్ యూజ్ చేస్తున్నామంటే ఏమవుతుందంటే మన యొక్క లాస్ట్ ఇండెక్స్ పొజిషన్స్లో ఉండే వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, క్లియర్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. యూ కెన్ సీ దట్ మన యొక్క లాస్ట్ ఎలిమెంట్లో ఉండే వాల్యూ అనేది రిమూవ్ అయింది. ఓకే, సో ఫస్ట్ నుంచి రిమూవ్ చేయాలనుకోండి వాల్యూస్, మనం డెఫినెట్గా షిఫ్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేశారంటే మన స్టార్టింగ్లో ఉండే వాల్యూ నుంచి రిమూవ్ చేసుకుంటూ వస్తుంది. సో నేను క్లియర్ చేస్తున్నాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి నాకు 10 అనే వాల్యూ రిమూవ్ అయిపోయింది, ఫస్ట్ వన్. సో ఇప్పుడు మనం షిఫ్ట్ గురించి చూసాం, పాప్ గురించి చూసాం కదా. మనకి స్పెసిఫిక్గా చూడాల్సింది దేని గురించి అంటే స్ప్లైస్ గురించి, అంటే ఇండివిజువల్ ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసి రిమూవ్ చేయాలనుకుంటే. ఓకేనా? సో నేను ఇండివిజువల్ ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసి నేను రిమూవ్ చేయాలనుకుంటే స్ప్లైస్ అనే కాంపోనెంట్ యూజ్ చేయొచ్చును. ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది ఏంటంటే తెలియాలి కదా. సో లెట్ ఇండెక్స్ అని ఒక వేరియబుల్ ఇచ్చుకుంటున్నాను. నాకు థర్డ్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఇది 30 అనే వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. 30 అనే వాల్యూ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది? సెకండ్ ఇండెక్స్ పొజిషన్. 10 అనేది 0th ఇండెక్స్ పొజిషన్, 20 అనేది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, అండ్ 30 అనేది సెకండ్ ఇండెక్స్ పొజిషన్. ఓకేనా? సో సెకండ్ ఇండెక్స్ పొజిషన్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దాని యొక్క వాల్యూ మాత్రం ఒక ఇండెక్స్ అనే వేరియబుల్ అసైన్ చేసుకున్నాను. సో ఇండెక్స్ 1. సో ఈ సెకండ్ అనే వేరియబుల్ మాత్రం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్ రిమూవ్ చేయబోతున్నాం? ఓన్లీ 1 ఎలిమెంట్ కాబట్టి 1 ఇచ్చాను. సో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉండే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ప్లైసింగ్ ఆఫ్ 2 ఆర్గ్యుమెంట్స్. ఓకే, నేను దీన్ని క్లియర్ చేస్తాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. నాకు 30 అనే స్పెసిఫిక్ వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఓకేనా? బట్ ఇదే నేను మ్యాక్సిమం కొందరు ఎలా అనుకుంటారంటే నాకు ఇప్పుడు ఇండెక్స్ బేస్ చేసి రిమూవ్ చేస్తాను కదా, అదే వాల్యూ బేస్ చేసి ఎలా రిమూవ్ చేయాలని ఒక డెఫినెట్గా డౌట్ ఉండే ఉంటుంది. అటువంటి టైం ఇప్పుడు ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ కనబడితే మనం సేమ్ స్ప్లైసింగ్ ద్వారానే రిమూవ్ చేయొచ్చును. సో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఎలా ఫైండ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఏఆర్ఆర్ డాట్ అరే దట్ పర్టిక్యులర్ అరే అండ్ ఇండెక్స్ ఆఫ్. సో ఇండెక్స్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇదేం చేస్తుందంటే మనం ఇండెక్స్ ఆఫ్లో ఏ పర్టికులర్ వాల్యూ అయితే ఆర్గ్యుమెంట్కి వేస్తామో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఫైండ్ చేస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు
20 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అరే ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే 1 అనేది రిటర్న్ చేస్తుంది. ఎందువల్లంటే 20 అనేది ఏ పొజిషన్‌లో ఉంది? ఫస్ట్ పొజిషన్‌లోనే ఉంది. ఓకే. ఇది 10 అనేది 0th ఇండెక్స్ పొజిషన్. అది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ కాదు. మనం ఎప్పుడు ఇండెక్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మన ఇండెక్స్ ఆఫ్ 20 అంటే 20 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 1. సో ఆ 1 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇండెక్స్‌లో 1 స్టోర్ ఉంటుంది. ఇప్పుడు స్ప్లైసింగ్‌లో ఇండెక్స్, 1 అంటే ఆ ఇండెక్స్‌లో ఉండే పర్టిక్యులర్ వాల్యూని మాత్రం ఒకే ఒక వాల్యూని మాత్రం రిమూవ్ చేస్తుందనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ప్లైసింగ్. నేను దీన్ని క్లియర్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఐ లాస్ట్ 20. ఓకే. ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేసిన అవుట్‌పుట్టే కదా! చాలా సింపుల్ గాయ్స్. సో మనం ఒక అరేని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చును. ఎలా అంటే ఒక 2 స్క్వేర్ బ్రాకెట్స్ దట్స్ ఇట్. ఇదే క్రియేషన్ ఆఫ్ అరే. చాలా సింపుల్‌గా మన న్యూ అరే అటువంటివన్నీ యూజ్ చేయాలంటే చేసుకోవచ్చును. లేదనుకుంటే సింపుల్ వే ఆఫ్ క్రియేటింగ్ ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చును. ఓకేనా? అండ్ దెన్ ఒక అరేలో ఒక వాల్యూ యాడ్ చేసుకోవాలంటే పుష్ అనే మెథడ్ యూజ్ చేసుకొని అరేలో వాల్యూ యాడ్ చేసుకోవచ్చును. అండ్ అదే పర్టిక్యులర్‌గా ఒక అరే నుంచి వాల్యూస్ రిమూవ్ చేయాలంటే 3 డిఫరెంట్ వేస్‌గా రిమూవ్ చేయొచ్చును. మీరు లాస్ట్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. స్టార్టింగ్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే షిఫ్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. అండ్ మీరు పర్టిక్యులర్‌గా ఒక వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటే స్ప్లైసింగ్ అనేదాన్ని యూజ్ చేయండి. సో మేబీ మీరు ఇండెక్స్ నాకు సరిగ్గా తెలీదు, వాల్యూ మాత్రమే తెలుసు అనుకుంటే ఇండెక్స్ ఆఫ్ అనే ఒక ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఫైండ్ చేసి ఆ ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసి స్ప్లైసింగ్ ఆపరేటర్ ద్వారా ఆ వాల్యూని రిమూవ్ చేసుకోండి. ఓకే. చాలా సింపుల్ కాన్సెప్ట్ గాయ్స్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ఇన్‌స్టాంట్‌గా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఆల్రైట్ గాయ్స్, సీ యూ దెన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.